ప్రభునందు ప్రియులరా, దేవుని బిడ్డలారా, ప్రాచీన స్వభావం అంటే మానవుని యొక్క పాప స్థితిని విసర్జించాలటండి. ఈ పాపమునకు సంబంధించిన క్రియలన్నిటినీ, ఈ మలినపడిన మైలు వస్త్రములను విసర్జించి నవీన స్వభావమును మీరు ధరించుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నూతనమైన స్వభావమును, వస్త్రమును ప్రభువును మనం ధరించుకోవలసిన ఆవశ్యకత. నూతన స్వభావమును యెషయా గ్రంథం 61:10 నీతి అను పైబట్ట, రక్షణ అను అలంకారమును, వస్త్రము నేను నీకు ధరింపచేస్తున్నాను అంటున్నాడు. రక్షణ ఆనందం అనే వస్త్రాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఎవరైతే ప్రభువునందు విశ్వాసముంచి వారి యొక్క మనసు మార్చుకొని దేవునిని మరి ఎరిగిన వారై ఆయనను వెంబడించువారుగా ఎవరైతే ఉంటున్నారో, ఆయనను నమ్ముకొని ప్రభువును సేవించువారుగా ఎవరైతే ఉంటున్నారో అట్టి వారికి ప్రభువారు అటండి రక్షణ వస్త్రాలను ఇస్తున్నాడటండి. రక్షణ వస్త్రాలు, నీతి అను పైబట్ట.